దేవుని బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలములో మనందరము కూడా పరిశుద్ధంగా మారాలి అనేటువంటి ఆశతో మనము ఎన్నో ప్రయాసలు చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఉపవాసాలు, మరి ఎన్నెన్నో దాన ధర్మములు మనము చేస్తూనే ఉంటాం. దేనికోసం ఇవన్నీ చేసే? దేనికోసము? మన యొక్క మనసు మారటానికి. అంటే ముందున్నటువంటి రీతి కాకుండా కొంచెం మార్పు అనేది మనలో కలగాలి. అంటే ఏ విధంగా అంటే మన మాట తీరు, మనం మాట్లాడేటువంటి విధానము, ఆలోచించేటువంటి ఆలోచన విధానము, పని చేసే విధానాలు మారాలి. బహుశా మనందరము కూడా బలహీనులమే, మనందరము కూడా పాపాత్ములే, తప్పులు చేస్తూ ఉంటాం. కానీ కనీసం మనం కొద్దిగైనా మార్పు చెందాలనేదే ఈ తపస్కాలంలో ఇవి చేసే ఈ ప్రయాణాలు, ఈ ప్రార్థనలు, ఈ కూడికలు, ఈ సిలువ మార్గములు, ఈ యొక్క ఉపవాసములు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, యేసు ఆరాధన. మరి ఈ యొక్క తపస్కాలములో మనము అతి త్వరగా పరిశుద్ధ వారంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. మరి ఈనాడు మరి అక్కడ సెమినేర్ దగ్గర షటిల్ ఆడిన తర్వాత అక్కడ ఫ్లెక్స్ ఒకటి చూశాను. ఏం చూశానంటే అక్కడ ఒక వాక్యం ఉందన్నమాట. సిలువ, ఎవరన్నా చదివారా? ఓకే, సిలువ మన రక్షణ అనేది అక్కడ. తర్వాత చూడండి వెళ్ళినప్పుడు, సిలువ మన రక్షణ. చూడండి, ఆ సిలువను స్వీకరించి, ఆ సిలువలో మరణించి, ఆ సిలువను మోయండి అని మనకు సులభతరము చేసి, మనందరికీ కూడా ఒక గొప్ప పాఠమును నేర్పించి, దాని ద్వారా మనకు రక్షణను ఇస్తూ ఉన్నాడు. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి చెప్పండి. రక్షణ అంటే ఏంటి? కాపాడటం, రక్షింపబడటం. అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక బాధలో ఉన్నావనుకో, ఏదో ఒక సమస్యలో చిక్కుకున్నావనుకో, నువ్వు దాని నుంచి బయటపడ్డావనుకో, దాన్ని మనము రక్షించటం, రక్షణ పొందుకోవటం. అంటే ఇది ఏదో ఒక్క రోజులో, లేకపోతే రెండో రోజు, లేకపోతే ఒక నెల సంపాదించుకునేది కాదు. ఇది ప్రతి క్షణము, ప్రతి దినము మనము దానికోసమే ప్రయాసపడాలి. ఆ యొక్క విడుదల, ఆ రక్షణ అనేది మనకు కలగాలి అంటే మనం ఎప్పుడూ కూడా సిలువను అంటి పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆ సిలువే మన ఒక ఆయుధం, ఆ సిలువే మనకు ఒక సాధనం. ఆ సిలువ ద్వారానే మనం దేనినైనా సరే కూడా జయించగలము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ సిలువ మన రక్షణ. ఎవరైతే సిలువను ఎత్తుకొని నన్ను అనుసరిస్తారో వారు నా యొక్క కుమారులు, కుమార్తెలు అని ప్రభు పలుకుతున్నారు వాక్యంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క సిలువ గురించి మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే అవమానకరమైనటువంటి ఆ యొక్క సిలువను క్రీస్తు ప్రభు స్వీకరించి, క్రీస్తు ప్రభు అందులో మరణించడం ద్వారా అవమానకరమైనటువంటి సిలువను అద్భుతకరముగా క్రీస్తు ప్రభు మార్చి మనకి ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, బహుశా కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలకి పుట్టిన వెంటనే వాళ్ళకి నల్ల దారమును మెల్లో వేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడొచ్చి చేతికనో లేకపోతే మెడకనో కడుతూ ఉంటారు. కొన్నిసార్లు నేను చూశాను, కొన్నిసార్లు అడిగాను కూడా, ఇంటి దగ్గర కూడా కొంతమందిని అడిగే బంధువుల్ని, మీరు ఆ నల్ల తాడు కడుతున్నారు కానీ దానిలో ఎన్ని స్వరూపం లేదు, ఇదిగో శిలువ స్వరూపం ఏంటంటే, ఎందుకు శిలువ స్వరూపం ఎందుకు? ఆ శిలువని ధరిస్తే క్రీస్తు ప్రభు పడినట్టు కష్టాలు ఈ అబ్బాయికి కూడా వస్తాయి, అందుకే వద్దు అనేవాళ్ళు. అది నా జీవితం నేను చూసా, విన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దారమేమో కావాలి, సిలువేమో వద్దు. అంటే మరి క్రీస్తు ప్రభు అంత బాధాకరమైనటువంటి ఆ సిలువను మోసి మన కోసం కష్టపడి, మనం పడవలసినటువంటి బాధలు, మనము అనుభవించవలసినటువంటి శిక్షలు ఆయనపై వేసుకొని మనకు రక్షణ తీసుకొచ్చినటువంటి ఆ సిలువను మనం కొన్నిసార్లు అవమానపరుస్తూ ఉంటాం, కొన్నిసార్లు దూరం పెడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఆ సిలువ ద్వారానే నీకు శక్తి దొరుకుతుంది, ఆ సిలువ ద్వారానే నీకు విడుదల దొరుకుతుంది. ఆ సిలువ ఉన్నట్లయితే ఇంకా సైతానుడు అక్కడ
ఉండడు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని ప్రారంభించినా మొట్టమొదటి మనం సిలువ గుర్తు వేసుకుంటాం. సిలువ గుర్తు వేసుకున్నామంటే దాని అర్థం ఏమిటి? క్రైస్తవులము, క్రీస్తు ప్రభుని యొక్క అనుచరులం అని ప్రకటిస్తున్నాం మనం. మరి ఆ యొక్క సిలువ ఎందుకంటే యెషయా ప్రవక్త తన యొక్క గ్రంథంలో 53వ అధ్యాయంలో 5వ వచనంలో చక్కనైనటువంటి మాటలు మనతో మాట్లాడుతున్నాడు, చెబుతూ ఉన్నాడు. చక్కని చూడండి. కానీ అతను మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయాడు. అతడు అనుభవించినటువంటి శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. చూడండి, అతను పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము. చూడండి, ఆ శిలువ ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా మనకి స్వస్థతలు దొరుకుతాయి, ఆరోగ్యాలు బాగుపడతాయి. ఎందుకంటే ఆ శిలువ నుండి ప్రవహించేది శక్తి కలిగినటువంటి జీవ జలములు. అది విశ్వసించు వారికి ఆ అద్భుతాలు చూస్తారు, ఆరోగ్యాలు బాగుపడతాయి. మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం చేయవలసినటువంటి పనిని పక్కన పెట్టేసి వేరే పనులు చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు అనేక సందర్భాలలో అనేక మందితో ఒకే ఒక మాట అంటాడు, ఏదో నేను చేశాను అద్భుతాలని కాదు, నీ విశ్వాసమే, మీ విశ్వాసమే ఇది జరిగింది, నీ విశ్వాసమే నీకు స్వస్థత అని ప్రభు పలికాడు ఆ మాటలు. నువ్వు నమ్మావు కాబట్టి, నువ్వు విశ్వసించావు కాబట్టి నేను చేస్తాను అనేటువంటి ఆ యొక్క భావన నీలో ఉంది కాబట్టే నీకు విడుదల జరిగి స్వస్థతలు పొందుకుంటాం. మరి అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము ఈ మనకు సిలువ మీద ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి అందుకే మనము ఒక కీర్తనకారుడు ఈ విధంగా ఉంటాం, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ఆరాధన, యేసు ఆరాధన. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు బాగా వినపడుతుంది. ఏనుగు కూర్చున్న వాళ్ళు, మరి మనం ఇక్కడ ఏది టీవీ పెట్టలేదు, ఏదో ఫ్లెక్స్ ఉంది, మన పాపముల కొరకు ఆయన బలి ఆయను. టీవీ మనం చూడట్లే, మనందరము కూడా ప్రార్థనలో పాల్గొంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు నాకు దేవుడు ఇచ్చాడు అన్న వాళ్ళు మాత్రమే పైకెత్తాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ఆరాధన, యేసు ఆరాధన అన్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. లేటుగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, యేసు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క సిలువలో ఆయన బలి అయి ఆ యొక్క సిలువను ఒక ఆయుధంగా మనకు ఇచ్చారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే కొంతమంది అంటారు, ముళ్ళ కిరీటము ద్వారా మహిమ కిరీటాన్ని క్రీస్తు ప్రభు మనకు అందజేస్తూ ఉన్నాడు. ఆయన పడ్డాడు, ఆ బాధలు అనుభవించాడు, మనకి సులభతరముగా ఆ మహిమ కిరీటాన్ని ఇస్తున్నాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ఇది ఊరికే ఏదో మనం వస్తూ వెళ్తున్నామంటే వచ్చేటువంటి శక్తి కాదు, మనం చాలా కష్టపడాలి దానికోసం. ఆ శక్తి కోసము, ఆ యొక్క విడుదల కోసము, ఆ యొక్క స్వస్థతల కోసము మనం చాలా కష్టపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే సిలువ ద్వారానే మనము సింహాసనాన్ని అధిష్ఠిస్తామని, మరి మరణము ద్వారా మనకు జీవం దొరుకుతుందని, అశాశ్వత జీవితం ద్వారా మనకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. చివరికి ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తెలుసా? యెషయా ప్రవక్త అంటాడు,
9వ అధ్యాయములో 16వ వాక్యంలో మనం వింటాం. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి మనలాంటి ప్రేమ కాదు అది. అందుకే ఆయన నిదర్శనంగా ఒక మాట, నేను నీ పేరు నా అరచేతుల మీద వ్రాసికొంటిని, నేను నీ పేరును నా అరచేతుల్లో వ్రాసుకొంటిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకేనేమో మరి ఆ మాటల ప్రకారంగా యెషయా ప్రవక్త ప్రవచనము క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో నెరవేరాయి. మీ అందరి పేర్లు నా యొక్క అరచేతుల్లో రాసుకున్నాను అన్నట్టుగా ఆ ప్రభు యొక్క అరచేతుల్లో మేకలు అనేది కొట్టబడ్డాయి. అంటే ఆ మేకలు కొట్టబడ్డం వల్ల ఆయన బాధను భరించి మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు, మనకు దీవెన ఇస్తూ ఉన్నాడు, మనకు ఆశీర్వాదాలని ఇస్తూ ఉన్నాడు. ప్రియ, అంతకంటే ప్రేమ ఎవరు మనకి ఈ లోకంలో ఇస్తారు? కేవలం మన క్రీస్తు ప్రభు మాత్రమే. అందుకే పునీతులు ఆ శిలువ నుండి పొందుకున్నటువంటి ఒక అద్భుతకరమైనటువంటి జీవితాల గురించి వాళ్ళు కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. ప్రియదేని బిడ్డలారా, మరి పునీత థోమస్ అక్వినాస్ గారు అంటారు, నేను పుస్తకాల్లో చదువుకున్న దానికన్నా శిలువ ద్వారా పొందుకున్నటువంటి జ్ఞానము ఎక్కువ అంటున్నారు ఆయన. శిలువ దగ్గర చేరి మనం ఏం చేయని అవసరం లేదు. శిలువ దగ్గర చేరి శిలువ చెంత కూర్చొని శిలువ వైపు చూస్తే చాలు. ఆ శిలువ దగ్గర నుండే మనకు జ్ఞానం అనేది, అద్భుతమైన శక్తి అనేది ప్రవహిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి పునీత లీమపూరి రోజమ్మ గారు కూడా మాట అంటారు, మోక్షానికి ఎక్కిపోవటానికి శిలువ తప్ప మనకు వేరే నిచ్చెన లేదు. ఆ శిలువ ద్వారానే మనము మోక్షానికి చేరుకోగలము. ఎందుకంటే ప్రభు 2 మార్గాలు ఇచ్చాడు, ఇరుకైన మార్గము, సులువైన మార్గము. ప్రభు ఆ ఇరుకైన మార్గాన్ని ఎన్నుకొని మనలను కూడా అదే మార్గములను, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ఆరాధన, యేసు ఆరాధన, ప్రైజ్ ద లార్డ్. మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అద్భుతకరమైనటువంటి శిలువ మన దగ్గర ఉండాలి, మనము మోయాలి, మనము అనుభవించాలనేది ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి అంశము. మరి ఇలాంటి శిలువ గురించి మనము ఒక మాటను ధ్యానించాలి. గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యంలో మనం చదువుకుంటాం చక్కనైనటువంటి మాటలు. గలతీయుల పత్రిక 6వ అధ్యాయము, నా మట్టుకు నేను వేరుగా కాక మన ప్రభువకు యేసుక్రీస్తు యొక్క సిలువని గురించి మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన సిలువ మూలమలనే నేను ఈ లోకమునకును సిలువ వేయబడితిమి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, చక్కని మాట. పౌలు గారు ఆ సిలువ గురించి ఏ మాటలు చెప్తున్నారంటే, నేను మరి ఇతరుల వలె దేని యందును కాక మన ప్రభువగు యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకుంటాను. ఏలైనా ఆయన సిలువ మూలమనే నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిని. చక్కని మాటలు. ఆయన పొందుకున్నటువంటి అనుభూతి అది సిలువ దగ్గర నుండి. మరి ఆయన సిలువ వేసినప్పుడు పౌలు గారు చూడలేదు, అది ఆయన లేడు అక్కడ. అప్పుడు క్రైస్తవులని చంపి హింసించేటువంటి ఒక హంతకుడు పౌలు గారు. ఎప్పుడు ఆయన యొక్క జీవితం మారిపోయిందంటే, ఆ యొక్క త్రోవలో దమస్క పట్టణానికి వెళ్తూ ఉండగా ఆ ప్రభు స్వరము వినిపించగా అప్పుడే ఆయన యొక్క జీవితం అనేది మారిపోయింది. అసలుకి ఆ సిలువలో మరణించినప్పుడు చూడలేనటువంటి ఆయన్ని తర్వాత ఆయన పొందుకున్నటువంటి అనుభూతిని బట్టి ఏమంటున్నాడంటే, కేవలం నేను దేని గురించైనా గొప్ప చెప్పుకోను, కానీ ఒక్కటి మాత్రం సిలువ గురించే నేను గొప్పలు చెప్పుకుంటాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా అదే చేయవలసింది. ఆ సిలువ గురించి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన సిలువ మూలమనే నాకు ఈ లోకం, ఆ సిలువ ద్వారానే నాకు ఈ లోకం అనేది దొరికింది. ఎందుకంటే ఆ సిలువలో యేసు ప్రభువు మరణించాడు. తర్వాత ఆ సిలువలోనే పౌలు గారు మరణించాడు. ఆయన అనుభూతిని పంచుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదే విధంగా 8 దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు
పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వాక్యం. ఎవడును ఏలైనా భ్రష్టులైపోవుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. అంటే శిలువ గురించి తెలియనటువంటి వాళ్ళకి దాని గురించి ఏ అవగాహన అనేది ఉండదు. కానీ మనందరము కూడా రక్షింపబడుచున్నాము కాబట్టి అది దేవుని యొక్క శక్తి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అలాంటి శక్తి మరి శిలువ దగ్గరే మనకు దొరుకుతుందని మనం ఈనాడు సువిశేష పట్టణంలో వింటూ ఉన్నాము. యోహాను శుభవార్తలో 3వ అధ్యాయము 13వ వాక్యములో మనం చదువుకున్నాం. పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకముకి ఎక్కిపోలేదు. ఎందుకు? మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను. చూడండి ప్రియ దేవుని బిడ్డల, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆయన ఈ పని చేసే మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు. ఆయనకిచ్చినటువంటి ఆ పనిని పరిపూర్తి చేసిన తర్వాతనే ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఏ విధంగా అంటే ఇదిగో ఆ యొక్క శిలువలో వ్రేలాడడం ద్వారా. మరి ఆ శిలువల వైపు చూసిన వారందరికీ కూడా శక్తి దొరుకుతుంది అన్నట్టుగా మరి మోషే ఎడారిలో ఎట్లు సర్పం ఎత్తును అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే అది. మరి ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటన అది. అక్కడ వాళ్ళు పాము కాటుకు గురైనప్పుడు మరణిస్తున్నటువంటి సమయంలో ఒక కంచి సర్పం చేసి మరి అమరుస్తారు. దాని వైపు చూసిన వారందరికీ స్వస్థతను, ప్రాణం వస్తుందని మనం చదువుకుంటాం, విన్నాము కూడా. మరి అదే విధంగా ఈ నూతన ఇజ్రాయేల్ అనేటువంటి మనందరికీ కూడా ఆ కంచి సర్పములాగా ఈ సిలువ ఒక అద్భుతం. దాని వైపు చూసినటువంటి వారందరికీ కూడా ఆరోగ్యములు, జీవము, మరి కరుణ, ప్రేమ, ఇంకేదైనా అనుకోవచ్చు మనం, అన్నీ కూడా ఆ శిలువ నుండే ప్రవహిస్తాయి. ఆ వరాలు పొందటానికి మనం యోగ్యులమా కాదా? ఆ ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి సమయమే ఈ తపస్కాల ప్రయాణము. ఆ శిలువ నుండి ప్రవహించేటువంటి ఆ వరాలను పొందుకోవటానికి నేను యోగ్యురాలనా అని ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి సమయం ఈ సమయం, ఈ యొక్క తపస్కాలము. దేవుడు మరొక అవకాశాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు శాపం ఉందా, నీకు బాధ ఉందా, నీకు కష్టం ఉందా, నీకు ఏదైనా ఇబ్బందితో పీడించుతూ ఉన్నావా, ఇదిగో వాటన్నిటినీ కూడా ఇదిగో సిలువకు అంటగొట్టు, సిలువ దగ్గర సమర్పించు. అప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయని మనకు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు అంత గొప్ప దేవుడు. తన కుమారుని, ఏకైక కుమారుని మన నిమిత్తమై ఈ లోకానికి పంపించి ఆయన ద్వారానే, ఆ సిలువ ద్వారానే మనకి రక్షణ అనేది దొరుకుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. మరి ఒక రోజు అంట ఒక యొక్క సముద్రంలో ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక కుటుంబము. మరి ప్రయాణం చేస్తూ ఉండగా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, నీళ్ళతో ఆడుకోవటం, అలా అటు ఇటు తిరగడం చేస్తూ ఉన్నారనమాట. మరి వాళ్ళకున్నటువంటి ఒక అబ్బాయి ఆ యొక్క నీటితో ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పోర్టు నడిపేటువంటి ఆ యొక్క డ్రైవర్, ఆ యొక్క వ్యక్తికి కొంచెం ఇటు వెనక్కి చూడగానే ఇట ఎర్రగా కనపడుతుంది అనమాట. వాటర్ అన్నీ కూడా, నీళ్ళన్నీ కూడా ఎర్రగా కనపడుతున్నాయి. ఏంటి అని చూసి ఇలా చూస్తే అబ్బాయి ఇలా చేయి కిందకు ఆడుతూ ఉండగా ఆ ముసలి పట్టుకున్నట్టుగా కనిపించింది. ఆ రక్తం అనేది వస్తూ ఉందన్నమాట. వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే తల్లిదండ్రులు చెబుతున్నాడు, ఇదిగో ఆ అబ్బాయి మనం ఇక్కడే ఉన్నామనుకో ఆ ముసలి మనల్ని కూడా చంపేసేది, కాబట్టి ఆ అబ్బాయిని అందులోకి వదిలేయండి, తోసేయండి అని అంట. వెంటనే ఆలోచించకుండా
వారి యొక్క కుమారుని యొక్క నీటిలోనికి తోసేస్తారు. ఏం చేసింది ముసలి? ఒకేసారి తినేసింది. తర్వాత మరి బాధపడుతున్నారు, అయ్యో ఏదో తప్పు చేశాం, కుమారుని నీటిలోకి తోసేసాం, ఆ ముసలి తినేసింది అనేటువంటి బాధతో వాళ్ళు అలాగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగే మన దేవుడు కూడా మనందరము కూడా నశించుతున్నామని, మనందరము కూడా పాడైపోతున్నామని, మనందరము కూడా మరణానికి గురి అవుతున్నామని చెప్పేసి దేవుడు తన కుమారుని లోకానికి తోసేశాడు. ఆ కుమారుని ద్వారా ఆయన ఇవ్వవలసినటువంటి ప్రేమ, ఆయన చూపించవలసినటువంటి కరుణ, ఆయన ఇవ్వవలసినటువంటి ఆ యొక్క అద్భుతాలన్నీ కూడా ఈ ప్రభు ద్వారా, ఈ శిలువ ద్వారా మనందరికీ ఎవరికి ఏది కావాలో వారికి ఉద్దేశాల ప్రకారంగా ప్రభు దయచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నమ్మవలసినటువంటి సత్యము. మరి చెందించటం ద్వారా ఆ యొక్క సైతాన్ యొక్క బంధములన్నిటినీ కూడా విడుదలను, విముక్తిని చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆయన యొక్క రాసుకున్నటువంటి పుస్తకాల్లో ఒక చోట ఉన్నటువంటి ఈ యొక్క అంశం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు అంతటి అద్భుతకరమైనటువంటి కార్యములు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మరి ఆయన చెప్పేది ఏమి లేదు, సిలువను అనుసరించాలనేది, ఆ సిలువను కౌగలించుకోవాలనేది, ఆ సిలువను భరించాలనేది మరి ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి తర్వాత ఆ యొక్క సిలువ నుండి మనకు దేవుడు 3 వరాలు ఇస్తాం. చాలా వరాలు ఇస్తున్నారు, కానీ మనం ఈరోజు 3 వరాల గురించి మనము ధ్యానించుతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. మరి మొట్టమొదటిది వరం, మన ప్రభువు ఆ యొక్క సిలువ నుండి మనకిస్తున్నటువంటి మొట్టమొదటి వరం ఏంటంటే, మనందరి యొక్క శాపములు, భారములు ఆయన తీసివేస్తూ ఉన్నాడు. శాపములు అంటే ఏంటి? భారములు అంటే ఏంటి? శాపములు అంటే ఏంటి? మనం చేస్తున్నటువంటి పాపాలకి మనకు వచ్చేటువంటి శిక్షలు అది ఏవైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ యొక్క శాపాలు, ఆ యొక్క భారములన్నీ కూడా ప్రభు దేని ద్వారా తీసేస్తూ ఉన్నాడంటే, తన యొక్క శిలువ ద్వారా. మరి ఏ విధంగా ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. గలతీయుల పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యము. క్రీస్తు మన కొరకు ఒక శాసనమై, క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లు చెట్టుకు వ్రేలాడు వేయబడిన ప్రతి వ్యక్తియు, మరి ఆ చెట్టుకే, ఆ సిలువకే కదా యేసు ప్రభు కూడా సిలువ వేయబడింది. మరి యేసు ప్రభు శాపగ్రస్తుడా? శాపగ్రస్తుడా? ఆయన వాక్యం మరి ఏమని మనం చదువుకున్నాం? క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. అంటే దీని అర్థం ఏంటంటే, మనకున్నటువంటి శాపములు, భారములన్నిటినీ కూడా తొలగించి విముక్తి చేసి ఆయన శాపగ్రస్తుడయ్యాడు, తనపై వేసుకున్నాడు. ఇది మనము నమ్మవలసినటువంటి సత్యం. ప్రియ దేవుని బిడ్డల, మరి అక్కడ ఒక వాక్యం కూడా ఉందన్నమాట. ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపము నుండి, మరి మోషే ఆ కాలము నుండి వాళ్ళకున్నటువంటి ధర్మశాస్త్ర అవన్నిటినీ కూడా కొన్ని చోట్ల పక్కన పెట్టేసి మనందరికీ కూడా విముక్తిని, అద్భుతాలు చేశాడు. అందులో ఒక అంశాన్ని మనం చదువుకుంటాము. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 5వ వాక్యములో. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 5వ వాక్యములో, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అది మోషే ధర్మశాస్త్రము. ఏమంట? రాళ్లతో కొట్టేటువంటి ఒక ఆచారం అనేది ఒక ధర్మశాస్త్రం అనమాట. క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ధర్మశాస్త్రం నుండి వచ్చేటువంటి ఆ శాపాన్ని కూడా తొలగిస్తున్నాడు.
ఆ శాపము నుండి కూడా విముక్తిని ఇస్తున్నాడు. ఆ స్త్రీకి మరి ఏం చేశాడు? పాపములు పరిహరించబడ్డాయి, లేకపోతే ఆమె చంపేయాలి. ఆ శిక్ష నుండి మరి ఉపశమనిస్తూ ఉన్నాడు. ఆయనపై వేసుకుంటున్నాడు. అక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాటలు అన్నమాట. ధర్మశాస్త్రం తీసుకొచ్చినటువంటి శాపములన్నిటినీ కూడా తనపై వేసుకొని తాను శాపగ్రస్తుడై మనందరినీ కూడా విముక్తిని చేస్తున్నాడు, విడుదల చేస్తుందన్నమాట. మరి ఎంత గొప్ప భాగ్యము క్రీస్తు ప్రభు చేస్తున్నాడంటే ఆయన ఎంతగా మనలను ప్రేమిస్తున్నాడో ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ సమయమున మనకు మన కుటుంబములో అలాంటి శాపములు, అలాంటి భారములు ఏవైనా ఉన్నట్లయితే దేవునికి సమర్పించుదామండి. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. దేవా, నా కుటుంబంలో ఎన్నో శాపములు, ఎన్నో భారములు నన్ను పడేస్తూ ఉన్నాయి, నాకు శాంతి లేకుండా చేస్తున్నాయి. దేవా, ఇదిగో ఈనాడు ఆ యొక్క శాపములను, ఆ యొక్క భారములన్నిటినీ కూడా నీ శిలువ దగ్గర సమర్పిస్తున్నాను. దేవా, నాకు విముక్తిని దయచేయి, విడుదల దయచేయమని చెప్పేసి మనము ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. యేసు రక్తము, ఆ రక్తము మనందరిపై చల్లబడాలి. ఆ శిలువ నుండి ప్రవహించేటువంటి రక్తము మన శాపములు, పాపములు, భారములన్నిటినీ కూడా కడిగి వేయబడాలి. యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మనకున్నటువంటి ప్రతి ఒక్క పాపమును, ప్రతి ఒక్క శాపమును, ప్రతి ఒక్క రోగమును దేవునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఆ ప్రభువు శిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా ఆ శాపములన్నింటినీ కూడా తొలగించాలని మన వాక్యంలో విన్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా విముక్తిని దయచేస్తాడు, విడుదల దయచేస్తాడు. మరి నీలో, నీ కుటుంబంలో ఏవైనా శాపములు ఉన్నట్లయితే, ఏవైనా భారములు ఉన్నట్లయితే ప్రభుని సమర్పించు. ప్రభువును మాత్రమే మనకు ఆ యొక్క శక్తిని దయచేస్తాడు. ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. Praise the Lord. 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 ప్రియ దేవుని బిడ్డ, నీ భారములు, శాపములన్నిటినీ కూడా ప్రభుకు సమర్పించారా? సమర్పించారా? ఎంతమంది సమర్పించారు? మీరు సమర్పించినటువంటి మీ భారములు, శాపములన్నిటినీ కూడా ప్రభువు బూర్ది చేసి మీకు ఆరోగ్యములను ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యములోని మనం వింటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప అధికారాన్ని, అంతస్తును మనకిస్తున్నాడు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మన తప్పులను ఆయనకు సమర్పించినప్పుడు ఆయన భరించి ఆ పాపములు, ఆ సైతానుకు సంబంధించినటువంటి ఆ సంఖ్యలను అన్నిటినీ కూడా మన కాళ్ళ కింద బూడిద చేస్తూ ఉన్నాడని వాక్యంలో మనం వింటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్కసారి వాక్యాన్ని చదువుకుందామా? రోమీయుల పత్రిక 16వ అధ్యాయము 20వ వాక్యములో, రోమీయుల పత్రిక మన సమాధానమునకు 16వ అధ్యాయము
20వ వాక్యమును చదువు. అదే మన సమాధానమునకు మూలమగు దేవుడు త్వరలో సైతానును మీ పాదముల క్రింద చితకద్రొక్కును. మన ప్రభువగు యేసుక్రీస్తు అనుగ్రహము మీకు తోడగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరన్నా ఈ పని చేస్తారమ్మా ఈ లోకంలో? మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు చేయలేరు ఈ పని. చూడండి ఎంత ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి మనను లేవనెత్తుతున్నాడు. మన తప్పులే, మన పాపములే, మన భారములే. ఆనాడు ఎప్పుడో మరి ఆ ప్రభుని సిలువ వేశారు అనుకుంటున్నాం. ఈరోజు మనం ప్రతిరోజు దేవుని సిలువలను వేస్తూనే ఉన్నాం. నా మాట వల్ల, నా చూపు వల్ల, నా ఆలోచనల వల్ల, నా ప్రవర్తన వల్ల ఆ సిలువకు అంటగొట్టినటువంటి వారిలో నేను కూడా భాగస్థుడునే. కానీ దేవుడు అంత కృప కలిగినటువంటి, ప్రేమించేటువంటి దేవుడు అని మనం వింటూ ఉంటాం కదా. ఇదే అనమాట ఆయన చేసేటువంటి గొప్ప కార్యము. మన శాపములు అన్నీ కూడా తనపై వేసుకొని ఆ సిలువలో భరించి మరి ఆ పాపములు, ఆ సైతానుకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మన పాదముల క్రింద చితకద్రొక్కెను అన్నటువంటి వాక్యాన్ని, అలాంటి సమయంలో దేవుడు మీకు శక్తిని వసుకునుగా కానీ పౌలు గారు చెబుతున్నారు. అది చాలా కష్టమైనటువంటి, బాధాకరమైనటువంటి అంశం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం గ్రహించండి. మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా అలాంటి శాపం, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని నిందించారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని దూషించారనుకోండి, ఎవరైనా మీపై శాపములు ఇది కలుగునుగా అంటుంటారు. చూడు, కొన్నిసార్లు మనల్ని శాపం చేస్తుంటారు, శపిస్తూ ఉంటారు. మరి అలాంటివన్నీ కూడా తొలగిపోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అవి పోవు. కేవలం క్రీస్తు ప్రభు శిలువ దగ్గర మాత్రమే పోతాయి. అందుకే చాలా మంది దయ్యాలు పట్టినప్పుడు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, సెలవు పట్టుకోవడము, దివ్య సప్రసాదాన్ని వాళ్ళ తల మీద పెట్టి ప్రార్థనలు చేయటం ఎంతో చేస్తుంది. నిజం ప్రియ దేవుని బిడ్డలు, అందులో అంత అద్భుతకరమైనటువంటి శక్తి ఉంది ఆ సెలవులో. అందుకే ప్రభు ఆ సెలవులో స్వీకరించండి అంటున్నాడు, ఆ సెలవులను అనుభవించండి అని అంటూ ఉన్నాడు. మొట్టమొదటి వరం, మన శాపములన్నిటినీ కూడా తనపై వేసుకొని ఒక శాపగ్రస్తుడై ఆ బలిలో, ఆ యొక్క సిలువలో బలి అయి మన కొరకు రక్షణను తీసుకొచ్చాడు. మొట్టమొదటి వరం. రెండవ వరం ఏంటంటే మన యొక్క పేదరికాన్ని తీసివేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, బాధపడుతున్నావా? నాకు డబ్బులు లేవు, నాకు ఇదిగో అప్పుల సమస్యలు చిక్కుకున్నాను, ఇదిగో ఈ యొక్క భూములు కొనలేకపోతున్నాను అనేటువంటి బాధలో ఉన్నావా? నువ్వు భయపడకు, నా దగ్గరికి రా. దేవుడు అంత గొప్ప కార్యము క్రీస్తు ప్రభు ద్వారా చేసి చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి వాక్యాన్ని చదువుకున్న పౌలు గారు కొరింథీయుల పత్రిక 2వ పత్రికలో 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా, చూడండి, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేసిన. గట్టిగా చప్పలు కొడదామండి క్రీస్తు ప్రభుకి. చూడండి, ఆయన భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వల్ల మనలను భాగ్యవంతులుగా చేస్తున్నాడండి. చక్కని మాటలు. ఆయన ఊరికే చెప్పట్లేదు, చేసి చూపించాడు. అందుకే నేను అనుకుంటా ఆయన ఒక పేదవానిలాగా పశువుల పాకని ఎన్నుకున్నాడని, పశువుల పాకలో జన్మించాడని. ఆయన దైవ స్వభావమును కలిగి ఉన్నను, ఆయన దేవుడై ఉండి కూడా అది లెక్కించకుండా, అది మనసులో పెట్టుకోకుండా తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని సేవక రూపాన్ని దాల్చి మన మధ్యన జన్మించి, ఎవరైతే అలాంటి పేదరికంలో ఉన్నారో, అలాంటి పేదరికంలో బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా భాగ్యవంతులుగా లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప వరం అండి.
మరి పౌలు గారు ఫిలిప్పీల పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ఆ మాటలు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడకుండా ఆయన తను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ పోలికగా జన్మించెను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన పేదరికముగా జన్మించటం వల్ల, పేదవానిలాగా బ్రతకడం వల్ల మనందరినీ కూడా భాగ్యవంతులుగా, పుణ్యవంతులుగా ఆశీర్వదిస్తున్నాడని మనం వింటూ ఉంటాం. ఒకనాడు ఒక ఇంటిలో ఒక ధనవంతురాలు, పెద్ద ఇల్లు అనమాట, వాళ్ళ ఇంట్లో చాలా డబ్బు ఉందన్నమాట. ఆ ధనవంతురాలి యొక్క ఇంటిలో ఒక పని మనిషి, ఒక పని పిల్ల ఉందన్నమాట. రోజు వెళ్ళేది, పని చేసి మళ్ళీ సాయంత్రము తన ఇంటికి వచ్చేదన్నమాట. ఇలా రోజు వెళ్తూ వస్తూ ఉండగా ఆ పని మనిషి, ఆ అమ్మాయి బాలిక ఒక పని నోటీస్ చేసిందన్నమాట, చూసిందనమాట. ఏంటి ఆ పని అంటే, ఆ యొక్క ధనవంతురాలు, ఆ యొక్క స్త్రీ వారి యొక్క ఇంటిలో ఒక మూలన ఒక సిలువను వ్రేలాడ ఉండడం, ఆ సిలువ దగ్గర రోజు మోకరించి ప్రార్థన చేయటం ఈ పిల్ల చూస్తుంది అనమాట. రోజు, కేవలం ఒక్కరోజు కాదు, ఆమె రోజు ఆ సిలువ చెంత మోకరించి ప్రార్థన చేసేది ఈ యొక్క బాలిక పని మనిషి చూసిందన్నమాట. రోజు గమనిస్తూనే ఉందన్నమాట. మరి ఆ ధనవంతురాలు అనారోగ్యం వల్ల మరణించని మంచం మీద పడి ఉందన్నమాట. అయ్యో, ఆమె బాధ, నేను మరణిస్తే ఆ సిలువ దగ్గర ఆరాధన ఎవరు చేస్తారు, ఆ లోటు అలాగే ఉండిపోయిద్దేమో అనేటువంటి బాధతో మళ్ళీ ఆమె ఏం చేసిందంటే, వెళ్తూ ఆ సిలువని ఎవరికి ఇచ్చింది, ఆ పని పిల్ల అమ్మాయికి ఇచ్చి వెళ్ళిందనమాట. ఆ అమ్మాయి అలాగే కొన్ని రోజులు తన దగ్గర పెట్టుకునేది, రోజు అలాగే చేయటం ప్రారంభించింది. కానీ రోజు పనికే వెళ్తుంది, పని చేయడానికి వెళ్తుంది, కానీ ఆమె యొక్క ఇంటిలో ఏం జరగలే. అంటే ధనవంతురాలుగా, లేకపోతే అన్ని కలగడం, అన్ని పొందుకోవడం ఏమి కలగలే, యథావిధిగానే తన జీవితాన్ని ఏంది మరి ఆమెకైతే దేవుడు మరి ఆశీర్వదించి మంచి జీవితాన్ని ఇచ్చింది, మరి నాకైంది జరగట్లేదని చెప్పేసి బాధతో, ఆవేదనతో తీసుకెళ్ళి ఆ సిలువ ఊరు చివరిలో పడేసిన వెంటనే ఆ బాలికకు ఏదో ఒక శబ్దం అనేది వినిపించింది. ఒక స్వరంలాగా ఏదో తన మనసుకు తట్టిందనమాట. వెంటనే ఆ బాలిక దాని వైపు చూసినప్పుడు అక్కడ ఏం కనపడ్డాయి? డబ్బులు, బంగారము, ఇవన్నీ కూడా కనబడ్డాయి అన్నమాట. వెంటనే అవి కనపడినప్పుడు మనిషి యొక్క తత్వం ఏంటిది? సంతోషం కదా, ఆనందం కదా. దేవుడు ఇంతవరకు నన్ను చూడనటువంటి దేవుడు ఈ ఒక్కసారి నన్ను చూసి నన్ను ఆశీర్వదించాడు, దీవించాడు అని చెప్పేసి దానికంటే ముందుగా సిలువను ఎత్తుకొని కౌగిలించుకొని ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన పేదరికాన్ని, మన యొక్క బాధలను, అప్పులు, సమస్యలతో ఉన్నటువంటి మనందరి యొక్క చిక్కులను తొలగించబోయేటువంటి క్రీస్తు ప్రభు మన దేవుడు. అందుకోసమే తన పేదవానిలాగా జన్మించాడు వాక్యంలో మనం వింటున్నాం. కాబట్టి కళ్ళ మూసుకుందాం, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన కుటుంబంలో మనము పేదరికంలో ఉన్నాము, అప్పులతో కొట్టుమిట్టాడుకుంటున్నాం. ఎంత శ్రమ పడుతున్నా అప్పుల భారం అనేది తొలగిపోవట్లే. దేవా, ఈ భారమునంతా కూడా తొలగించు, ఈ భారమునంతా తీసివేయి. నా కుటుంబంలో ఈ భారముతోనే మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను దేవా. నాకు నా పిల్లల పట్ల, నాకు నా భార్య పట్ల, నాకు నా భర్త పట్ల ఈ ప్రశాంతత లేదు తండ్రి. ఆ భారమును తొలగించేయ. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే ఎవరు కూడా తీర్చలేనటువంటి లోటు నీవు మాత్రమే నన్ను ఆ యొక్క భారమును తొలగిస్తావని ఆశ నాలో ఉన్నది యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డ, ఆ సమస్యలు, ఆ బాధలు అన్నీ కూడా ప్రభునికి సమర్పించుకుందాం. ఎందుకో నన్నింతగా నీవో ప్రేమించావు
యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నీ పోలికలోనే నివసించి ఉన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి కొరకై నీ కృపలో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. మన శాపములు తొలగించును, మన పేదరికంను తీసివేయును. మూడవది మనకు స్వస్థతలను ప్రసాదిస్తాడు. ఎక్కడి నుండి? శిలవ దగ్గర నుండి. శిలవను తాకితే చాలు ఆ స్వస్థత అనేది నువ్వు పొందుకుంటావు. ఆ విశ్వాసం నీలో ఉందా? ముందుగా మనం వాక్యంలో విన్నాం, యెషయా 53:5-6 వచనాల్లో ఆ శిక్ష ద్వారా మనకి స్వస్థత, ఆ గాయము, ఆ మరణం ద్వారా మనకు ఆరోగ్యము చేకూరునని మనము వాక్యంలో వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనము 3 అంశాల గురించి చెప్పుకుందాం. ఈ స్వస్థత అనేది 3 విధాలుగా జరుగుతుందని మనందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. మొట్టమొదటిది శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత. ఈ 3 భారములతో మనందరము కూడా బంధించబడుతుంటాం. ఇందులో నాకు రాదు, నీకు రాదు, నీకు వచ్చింది అనేది ఏ తేడా లేదు, అందరికీ వచ్చింది. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా పీడించబడుతున్నాం మనందరం. వాటన్నిటి నుండి విడుదల పొందుకోవాలి, స్వస్థతలు జరగాలి. మరి ఈ శారీరక స్వస్థత గురించి మనం ధ్యానించుకుంటే మనకు ముఖ్యంగా గుర్తుకు రావాల్సిన పరిశుద్ధ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు కలిగినటువంటి స్వస్థత. 10 మంది కలిగినటువంటి ఆ యొక్క కుష్ఠరోగాన్ని క్రీస్తు ప్రభు శుభ్రం చేశాడు, కడిగి వేశాడు. అలాంటి స్వస్థత నీకు నాకు కావాలి. మరి రెండవదిగా ఆత్మీయ స్వస్థత. మరి ఈ ఆత్మీయ స్వస్థత గురించి మనము లూకా సువార్త 7 అధ్యాయంలో చదువుకుంటాం. పాపాత్మురాలు ఆ యొక్క స్త్రీ యేసు ప్రభు చెంత చేరి తన పాదములను తన కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని తైల అభిషేకాన్ని చేసింది. ఎవరికి? క్రీస్తు ప్రభు పాదములకి. అప్పుడు ఆమెకి ఆత్మీయ స్వస్థత, ఆత్మీయంగా విడుదల పొందుకుంది. నీ పాపములు పరిహరించబడి నీ విశ్వాసము నీకు స్వస్థపరిచిందంటారు ప్రభు. ఆత్మీయంగా ఆ పాపాత్మురాలు విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకుంది. మూడవదిగా మానసికంగా, అంటే రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ సంఘటన మీకు అందరికీ తెలిసిందే. 17 సంవత్సరాలు అన్ని చోట్లకి తిరిగింది. చివరికి 18వ సంవత్సరమే ఎవరో ఉన్నారు, ఆయన చేస్తాడంట అని వినింది. వినుట వలన విశ్వాసం అన్నట్టుగా ఆమె వినింది, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆమె అనుకుంటుంది, నేను అసలు ఆయన నన్ను చూడ అసలు, నేను ఆయన చూడ అసలు, ఆయనకు వస్త్రాలు తాగితే చాలా అనుకుందామె. ఆమె మానసికంగా, ప్రియ దేవుని బిడ్డలు మీకు అందరికీ తెలుసు, తల్లులకి స్త్రీలకి మానసిక ఒత్తిడి, బయటికి రాలేనటువంటి పరిస్థితి, సంఘములో ఎదుర్కోలేనటువంటి ఆవేదన, మానసికంగా పీడించబడుతుంది.
ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు, నా జీవితం ఇంతేనే, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి బాధలో ఉన్నటువంటి ఆ స్త్రీకి, ఆ తల్లికి యేసు ప్రభు స్వస్థతను ఇచ్చాడు. మరి ఇలాంటి 3 స్వస్థతలు మనకు కలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈనాడు ఈ యొక్క ఆరాధనలు, ఈ యొక్క కూడికలో మనందరము కూడా పాలు పంచుకొని పోతూ ఉన్నాం. ప్రభువు విశ్వసించినట్లయితే ఆ శిలువ దగ్గర శక్తి ఉందని, విడుదల పొందుకుంటామని విశ్వసిస్తే తప్పకుండా ఇదిగో నీ వ్యక్తిగత జీవితం, కేవలం ఇప్పుడు తపస్సు కాలంలోనే కాదు, తపస్సు కాలంలోనేది కాదు, ఎప్పుడైనా సరే నీకు భారం ఉందా, శాపంతో పీడించబడుతున్నావా, అనారోగ్యంతో ఉన్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు లేని అవసరం లే, నీ ఇంటిలో సెలవు ఉందనుకోండి, మోకరించు, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. తప్పకుండా ఆ కన్నీటికి ప్రతిఫలంగా దేవుడు అలాంటి భారములన్నిటినీ కూడా తీసివేస్తాడు, తొలగిస్తాడు. అలాంటి విశ్వాసము మనకు కలగాలి. మరి అలాంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం.